లాక్‌డౌన్ 2 అవర్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో గూడా ఉంది. ఇక అనుపమ పరమేశ్వరన్ గారు మెయిన్ లీడ్ కావడంతో చూసేసా. ఇక చూసాక నాకైతే ఎవరైనా ఆడపిల్లకి ఏ తప్పు చేయకుండా ఇలాంటి ఒక పరిస్థితొచ్చి ఆమె జీవితం ఇలా మారితే పాపం కదా! అనే ఫీల్ అయితే వచ్చింది సినిమా చూసిన తర్వాత. కానీ మూవీ పరంగా మాత్రం ప్రోగ్రెస్ చాలా కొంచెం కొంచెంగా ఉంటుంది. ఏదో అలా ట్రై చేస్తానంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా చూడాలే తప్ప డ్రామా చాలా డ్రాగడ్‌గా ఉంది. అంత మీనింగ్‌ఫుల్‌గా లేదు కంక్లూజన్ మెయిన్‌గా. పర్ఫార్మెన్స్ వైస్ అనుపమ గారు చేశారు. అండ్ ఇలాంటి ఒక రోల్‌ని ఆమె యాక్సెప్ట్ చేసి, ఆ క్లైమాక్స్‌లో సీన్స్ చూసిన తర్వాత, అయ్యో! బానే సెలెక్ట్ చేసుకున్నారనే ఫీలింగ్ కలిగింది. కానీ ఈ సినిమా పరంగా మెయిన్‌గా ఎవరిలా చేశారనే దానికి క్లారిటీగా చెప్పలేదు. ఇంక క్లైమాక్స్ చూసి ఓహ్! వీడేనా అని అనుకోవడమే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే క్లైమాక్స్ సీన్ ఒకటి ఇబ్బంది పెడుతుంది. సో, కొన్ని చోట్ల చూడలేం అలాగే. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది హీరోయిన్. అదే సమయంలో తనకి తెలియకుండా అసలు ఎలా ప్రెగ్నెంట్ అయింది? ఇదంతా ఎలా జరిగింది? ఆ తర్వాత ఆ ప్రెగ్నెన్సీని తీయించుకోవడానికి లాక్‌డౌన్‌లో ఏమేం చేసింది? ఎన్ని పాట్లు పడింది? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. అనుపమ పరమేశ్వరన్ గారి పెర్ఫార్మన్స్, ఫ్యూ ఎమోషనల్ సీన్స్, మెయిన్ స్టోరీ లైన్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే డ్రాగన్ నరేషన్ సెకండ్ హాఫ్ అయితే ఏదో వెళ్తూ ఉంటుంది. ఎందుకు ఇంతలా సాగదీస్తున్నారని అసలేం జరుగుతుంది? ఏంటి లాక్‌డౌన్‌లో అంత కష్టమా ఈ విషయం? ఇంకా ఎవరు చేశారో ఇన్వెస్టిగేట్ చేయకపోవడం ఇలాంటివి వెళ్తుంచక తప్పదు. అండ్ ఎందుకు క్లైమాక్స్‌ని కంప్లీట్‌గా నెగెటివ్‌గా మార్చారో దాని అర్థం ఏంటో కూడా తెలియట్లేదు. దాని నుండి ఏం చెప్దాం అనుకున్నారో నాకైతే ఇలా ఎందుకు ఎండ్ చేశారనే ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ హాఫ్ కూడా ఇంటర్వల్ ముందొచ్చే మెయిన్ పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ అంతవరకు ఫ్లో కూడా చాలా టైం తీసుకున్నారు. సాంగ్స్ అవి వేసి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, అనుపమ గారి పెర్ఫార్మన్స్ కోసం, కొంత ఎమోషనల్ ఫీల్ కోసం ఒకసారి చూస్తానంటే ట్రై చేయండి. ఎక్కువ డ్రామా గాని, మీనింగ్‌ఫుల్ కంక్లూషన్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కానీ గివ్ ఎ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.